సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఎస్ వరలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ అండి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రైతులు ఏడుస్తున్నారు. ఇప్పటికే తీసుకున్నటువంటి భూమికి సంబంధించి వాళ్ళకి ఫ్లాట్స్ కూడా ఇవ్వలేదు, ఇంటికి సంబంధించిన స్థలాలు ఇవ్వలేదు, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వలేకపోయారు. ఇచ్చింది ఏదైనా ఉంటే మా గవర్నమెంట్ లో మేము ఇచ్చాం తప్ప కూటమి గవర్నమెంట్ అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమీ చేయలేదు గతంలో కూడా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజు మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సేమ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు. బాధపడుతున్నారు రైతులు, ఏ విధంగా ఏంటి అని చెప్పి. అక్కడ జేఏసీకి సంబంధించినటువంటి నాయకురాలు మీరు ఏంటి, నిజంగానే అక్కడ రైతులు బాధపడుతున్నారా, ఏడుస్తున్నారా? మ్యామ్ ఒక్కసారి అన్మ్యూట్ చేయండి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మీకు కూడా. ఇప్పుడు రైతులు ఎవరు ఏడుస్తున్నారు, ఏడిస్తే పక్కన వాళ్ళు ఎవరు భూములు ఇవ్వరుగండి. ఇవాళ పక్క రైతులు కూడా భూములు ఇస్తానికి ముందుకు వచ్చారు, మనం చూస్తానే ఉన్నాము. అంటే ఇవ్వాలి, వాళ్ళు ఏదో ఇవ్వాలని కాదు. అదే వాళ్ళు అంటున్నారు రైతులు ఏడుస్తున్నారంటే మరి గత 5 ఏళ్లలో వీళ్ళు ఏం చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అది కంటిన్యూ చేస్తే మా బాధలు అప్పుడే తీరిపోయాయి. వీళ్ళు కంటిన్యూ చేయకపోగా మేము పొలాలు ఇచ్చిన తర్వాత మరి 5 ఏళ్ళు బ్రేక్ అయిపోయింది. 5 ఏళ్ళు కాదు, మధ్యలో 3 సంవత్సరాల కౌళ్ళు కూడా ఇలా, అది వాస్తవం. కానీ గత ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది అంటున్నారు, వాళ్ళే మీకు భూములు ఇచ్చామంటున్నారు, మిమ్మల్ని ఆదుకున్నది వాళ్ళే అంటున్నారు. మీకు నిజం చెప్తా, కవుల కోసం నేను దానికి వెళ్ళానని చెప్పేసి సిఆర్డి ఆఫీస్కి వెళ్తే లెనిన్ సెంటర్ లో కవుల కోసం వెళ్తే నా మీద కేసు పెట్టారు. అది మొన్న అక్టోబర్ 28తో క్లోజ్ అయింది ఆ కేసు. నేను వాయిదాలకు తిరగలేక చచ్చా. నా మీద 26 కేసులు పెట్టారు, ఎప్పుడన్నా పెట్టినాయి. అది పక్కన పెడితే కౌలు కోసం వెళ్తే కేవలం అది విజయవాడ కోర్టుకి నేను వాయిదాలకు ఎన్నిసార్లు వెళ్ళాను. మొన్న అక్టోబర్ 28న ఆ కేసు క్లోజ్ చేశారు. అది కూడా మేము ఏంటండి మేము కౌలు కోసం పోతే కేసులు పెడతామేంటని వీళ్ళ మీద గొడవాడితే అప్పుడు మొన్న 28తో క్లోజ్ చేశారు. ఎవరు న్యాయం చేశారు? మరి రైతులను పట్టించుకుంటే 5 ఏళ్ళు మేము రోడ్డు మీద ఎందుకుంటామండి, ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా. ఏనాడు బయటికి రాని ఆడవాళ్ళం కూడా రోడ్లోకి ఎందుకు వచ్చాము మేము బయటికి? ఆ రోజే మీరు న్యాయం ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతం అని చెప్పి కొత్త అంశం తెర మీదకి వచ్చింది కదా. ఇప్పుడు దాకా గ్రామాలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయా? నదీ పరివాహక ప్రాంతం నదీ గర్భంలో కడుతున్నారు రాజధాని. అదే మాకు లంకలని ఉండయండి, అది నది గర్భంలో ఉండయి అనుకుంటాం. ఆ లంకలను చూసి అది నది గర్భంలో ఉండయి అనుకుంటాము. మాది మరీ నదీ పరివాహక ప్రాంతం ఏం కాదే, కరకట్టకి యువతలే ఉంటాయి ఊళ్ళన్నీ. మాకు కరకట్ట ఉంది, నదికి మాకు ఊళ్ళకి మధ్య చాలకి, నదికి చాలకి ఊళ్ళకి మధ్య కరకట్ట ఒకటి ఉంది మాకు పెద్దది. ఆ కరకట్ట దాటి ఏనాడు నీళ్లు ఇటు రావు మాకు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీలో ఇక్కడ ఎక్కువైతే వదిలేసేది ఉంది. మాకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రంలోకి నీళ్లు వదిలేసేది ఉంది, అందరికీ తెలిసిందే. ఇంక ఇక్కడ నదిలో నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? పరివాహక ప్రాంతం అంటే ఎంతవరకు పరివాహక ప్రాంతం నీళ్లు కావాలి, మరి అందరికి అవసరాలు కావాలి. మరి పరివాహక ప్రాంతంలో వాళ్ళని ఎక్కడికి వెళ్తాం మేము? నదీ గర్భంలో అంటే ఇంకా నయ్యం. ఈయన నది ఒడ్డున పెట్టాడు, మీరు ఏకంగా సముద్ర గర్భంలోనే పెడతానన్నారు కదా రాజధాని తీసుకెళ్లి. విశాఖపట్నం సముద్ర గర్భంలో ఒడ్డేది వెళ్ళిన సముద్ర గర్భంలో పెడితే అమరావతి రైతులు ఏ ఒడ్డు పట్టుకొని ఏడవాలి ఎప్పుడు మేము? సీఎం ఎక్కడ ఉంటే అక్కడే అనే విషయాన్ని చెప్తూ ఇప్పుడు మళ్ళీ మనకి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారంటే రైతుల గురించి ఉద్దేశిస్తూ మాట్లాడారా స్టేట్మెంట్ అనేది. ఏమండి ఎన్నైనా వాళ్ళు సమర్థించటానికి మాట్లాడతారని, క్యాపిటల్ ఎక్కడుంటే అక్కడే అన్నప్పుడు రాజ్యాంగంలో అసలు లేదని విన్నాలండి. మొన్న ఆయన చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారిది నేను విన్నా. రాజ్యాంగంలో అసలు లేదంటే రాజధాని లేకపోతే మరి 29 రాష్ట్రాలకి రాజధానులు ఎందుకు పెడుతున్నారు? తీసేయమని చెప్పపోయారు మీరు. పోనీ మీరు రాజధాని కావాలి అంటే ఇది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ కి అసలు రాజధాని లేకుండా పరిపాలిద్దామని మీరే ప్రతిపక్షంలో ఈ పొలాల గోలు లేకుండా చెబితే పోయేదిగా. అసలు రాజధాని లేకుండా ఉండొచ్చు అండి, మనం ఉందామని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీరు బాబు గారికి ఎందుకు సజెషన్ చేయలా? ఆ రోజు ఇచ్చినట్టయితే మరి అదే ఆలోచన కంటిన్యూ అయ్యేది. రాజధాని లేకుండా 29 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ గొప్పగా కనపడేది ప్రపంచ పటంలో. దేశ పటంలో కాదు, ప్రపంచ పటంలో గొప్పగా రాజధాని లేని రాష్ట్రం కనపడేది. ఆయన అంటారు రాజధాని ఎక్కడుంటే అక్కడే అన్నప్పుడు ఆయనకి ఇల్లు లేదు, నాకు ఇల్లు ఉంది, ఆయనకి ఇల్లు లేదు అని మాట్లాడింది వాళ్ళే. మళ్ళీ చెప్తున్నారు హైదరాబాద్ సీఎం ఇప్పుడు కట్టుకున్నారు చంద్రబాబు అక్కడ ఇల్లు. ఈ 10 సంవత్సరాల తర్వాత కోవిడ్ టైంలో ఎక్కడున్నారు? మేం కదా అక్కడ ఉండి లోకల్లో ఉండి చేస్తున్నది, మేం కదా అక్కడ ఇల్లు కట్టుకునేది, మాకు కదా ప్రజలంటే ప్రేమ ఉన్నది అని.
నిజమే కదా. ప్రజలంటే ప్రేమ, అసలు ప్రజలంటే ప్రేమ కాదండి. అమరావతి రైతులు ఎంత భూములు ఇచ్చి రోడ్డును పడ్డాళ్ళ మీద వాళ్ళు ఎంత ప్రేమ చూపించారు. కానీ ఆయన చదువుతున్నాడు నిన్న గుండె పగిలి చచ్చిపోయిన ఆయన మా ఇంటి ముందే, మా ఆయనకి మేనమామే, బయట వాళ్ళు కాదు, మా ఇంటి ముందే మా ఆయన గారి మేనమామ. రేపు ఆయనది పెద్ద కర్మ, మా ఇంటి ముందేనండి ఇల్లు కూడా. మరి పలకరిచ్చారా ఒక్క వైసీపీ నాయకుడు అన్న? మీరు మీ సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో వేశారు ఒకళ్ళన్నా వచ్చి, లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ కార్యకర్త కూడా వాళ్ళ పలకరించిన పాపాను వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ బెనిఫిట్ కోసం ఆయన అటు చచ్చిపోయాడు చెప్పారు కానీ వాళ్ళ కుటుంబాన్ని పలకరించారా అండి? మరి అమరావతి ఉద్యమం అప్పుడు 270 మంది రైతులు చచ్చిపోతే ఒక్కళ్ళు పలకరించిన వాళ్ళు ఉండారా మమ్మల్ని? ఏంటి ఎందుకు పోయారు, పోనీ ఎందుకు కూర్చున్నారు రోడ్డు మీద అని ఒక్క ఎమ్మెల్యే గాని, అసలు ఆఖరికి ఒక లీడరు, మండల ప్రెసిడెంట్ కూడా మమ్మల్ని పలకరి ఆ రోజుల్లో గత 5 ఏళ్లలో బోర్ ఒకళ్ళని చెప్పుకొని శ్రీదేవి పలకరించారుగా ఎమ్మెల్యే. బయటకు వచ్చాక ఎవరు ఆమె పలకరిస్తే మా పలకరిపోతే అండి, ఉన్నప్పుడు పలకరియాలి కదా తను. మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే మీ దగ్గర నుంచి క్లారిటీ వచ్చింది. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా నడిచింది, రైతులు నిజంగానే ఏడుస్తూ ఉన్నారా లేదంటే ఆనందంగా ముందుకెళ్తున్నారనేది అధికార పార్టీ నుంచి ఆన్సర్ లాస్ట్ లో తెలుసుకుందాం. అనలిస్ట్ రామాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు ఆన్సర్ తెలుసుకున్న తర్వాత. కృష్ణాంజనేయులు గారు గుడ్ ఈవినింగ్ అండి.